యేసుక్రీస్తు సువార్తలలో యోహాను ఎస్పెషల్గా దీన్ని రికార్డ్ చేశాడు. తర్వాత మరి ఒకవేళ ఆలోచన చేసి దేవుడు మహిమలో ఉన్న దేవునికి దాహం ఎందుకు వేసింది, అడగాల్సిన అవసరం ఏముంది? దేవుడు లేఖనాలు చూస్తే యోహాను సువార్త 19:28 చూస్తే ఎవరైనా ఒకరు చదవండి. యోహాను 19:28 ఓకే, లేఖనాలు నెరవేర్పు. ఎందుకు లేఖనాలు నెరవేర్పాలి? దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు ఏమి లేఖనాలు ఉన్నాయి? యేసుక్రీస్తు లోకంలోకి రాకముందే దాదాపు 1000 సంవత్సరాలకు ముందే దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో రిటర్న్ ద క్రాస్ మెసేజెస్, శిలువ గురించిన సువార్తలు ఆల్రెడీ దేవుడు దావీదు మహారాజుతోని తర్వాత ప్రవక్త అయిన యెషయాతోని ఈ మాట్లాడిస్తుంటాడు. లేఖనాలు ఏ విధంగా నెరవేర్చాలి? ఒకళ్ళు చూస్తే మనము కీర్తనలు 69:21 చూస్తే there was a complete prophecy, లేఖనము నెరవేర్చబడింది. అదేవిధంగా బిట్రేయల్ ఆఫ్ ఫెమిలియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ఉన్న వాళ్ళు అతన్ని బిట్రేయల్ చేశారు. డిసైపుల్స్ అఫెండెడ్. అదేవిధంగా ఫాల్స్ అక్యూజేషన్, తర్వాత బీయింగ్ క్రూసిఫైడ్, దెన్ మాకింగ్ ఆఫ్ స్పెక్టేటర్స్, దెన్ గ్యాంబ్లింగ్ ఆఫ్ హిస్ గార్మెంట్స్. ఇవన్నీ యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మహారాజుతోని కీర్తనలో డిఫరెంట్ అధ్యాయాల్లో నెరవేర్చబడ్డాయి. లేఖనాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి దేవుడు నేను దప్పికొనిచుంటున్నాను. దేవుడికి ఎందుకు దప్పిక అయింది? హీ వాజ్ అ గాడ్. దేవుడుగా ఉన్నాడు. మనిషి కుమారుడు ఎందుకు దాహం వేసింది? ఒకవేళ మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు హీ వాజ్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. దెన్ హ్యూమానిటీ ఈజ్ ఎ సిన్లెస్ హ్యూమానిటీ. దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పవిత్రుడిగా జన్మించాడు. ఈవెన్ దో యేసుక్రీస్తు జననం నుంచి చూస్తే యేసుక్రీస్తు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని దేవుని వాక్యం. అదేవిధంగా చూస్తే when he was a boy, he was a questioning సమాజ మందిరంలో కూడా దే వాజ్ ఆర్గ్యూయింగ్ విత్ సమాజ పెద్దలతో. అదేవిధంగా దేవుడు మానవ రీతిగా ఉన్నాడు కాబట్టి హీ వాజ్ టైర్డ్ సువార్తల్లో చూస్తే. అదేవిధంగా హీ వాజ్ అ హంగర్, దేవుడు ఆకలితో ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మనలాగానే ప్రార్థించాడు, అదేవిధంగా మనలాగానే సంతోషించాడు. తర్వాత దేవుడు తన ఆత్మలో మూలుగుచ్చిన ఒకటి ఉంది, లాజరు చనిపోయినప్పుడు. He was 100% man, even though దేవుడు he can do miracle. కానీ దేవుడు అంటే he didn't express, but he was a man that time. He was expressing it. తెలుగు బైబిల్లో ఉంటుంది ఆత్మలో మూలుగుచ్చు అని. లాజరు చనిపోయినప్పుడు దేవునికి ఎందుకు అంత బాధ కలగాలి? దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు చనిపోవడానికి వచ్చాడు. అయితే మనము ఈరోజు నేర్చుకోవాల్సి ఉంటుంది ఏంది? అదేవిధంగా చూస్తే దేవుడు తన అత్యధికమైన బాధ హీ నెవర్ ఎక్స్ప్రెస్ ద హోల్, అంటే మొత్తము మాండే థర్స్డే నుంచి ఇట్ వాజ్ స్టార్టెడ్. దేవుడు ఏ ఒక్క దగ్గర తన శ్రమను వ్యక్తపరచలేదు. ద ఓన్లీ దిస్ కోడ్, నేను దప్పికొనిచుంటున్నానని. అదేవిధంగా చూస్తే మొట్టమొదటిగా దేవునికి ఎక్కడి నుంచి ద బాధ స్టార్ట్ అయింది? యేసుక్రీస్తు అప్పగింతకు ముందు తన శిష్యులకు పాదాలు కడగడం ఆరంభించాడు. అప్పటి నుంచి దేవునికి హీ వాజ్ స్టార్టెడ్. ఆ బాధ దేవునిలో మూలుగు స్టార్ట్ అయింది ఆత్మలో. ఎందుకొనకంటే హీ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. దాని తర్వాత గెత్సెమనే తోటలోకి దేవుడు వెళ్ళినప్పుడు నా యొక్క జీవితంలో గెత్సెమనే ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్. అది ఆలోచన చేస్తే దేవుడు గెత్సెమనేలో దేవుడు చెమట బిందులు రక్తంగా మార్చబడ్డాయని. ఒక మనిషి రీతి మనం ఆలోచన చేస్తే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. కానీ దేవుడు అంతగా తగ్గించుకొని చెమట రక్తంగా మారడం ఎందుకు దేవుడు అంత తగ్గించుకోవాల్సి వచ్చింది?
దేవుడు అప్పటికి కూడా యెహోవా దేవుని అడుగుకుంటున్నాడు, దేవా నీ యొక్క చిత్తమైతే ఈ యొక్క గిన్నె నా నుంచి తొలగించు అని. దాని తర్వాత అప్పగింత, తర్వాత ట్రయల్ స్టార్ట్ అయింది యేసుక్రీస్తుకు. తర్వాత ద సోల్జర్స్ వాళ్ళు మార్చ్ చేయడము. దాని తర్వాత ద హోల్ నైట్ హీ వాజ్ సఫరింగ్. ద నెక్స్ట్ డే దెన్ హీ క్యారింగ్ ద క్రాస్ టు గొల్గొతా. నా జీవితాల్లో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 60-70 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరము అంటే గుడ్ ఫ్రైడే చేసుకుని చూస్తున్నాం. బట్ ఇట్స్ బికమ్ ఏ హ్యాబిట్. అంటే చిన్నప్పటి నుంచి మనకు ఇట్స్ లైక్ కథలాగా క్రైస్తవులు ఎట్లవుతున్నాం అంటే కథలాగా అయిపోతుందంటే గుడ్ ఫ్రైడే. ద దేవుడు ఈరోజు మనం ఓన్లీ వన్ పర్టికులర్ డే. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రతిరోజు సిలువ మోసుకుంటూ గొల్గొతా ఎక్కాడు. గుడ్ ఫ్రైడే ఒకటే రోజు కాదు. ప్రతి ఒక్కరు మనం అది గమనించాలి. హీ వాజ్ వాకింగ్ ద క్యారింగ్. ఇంతకుముందు స్వరూప్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దేవుడు కొరడాలతో కొట్టబడిన తర్వాత ఒకవేళ మనుషులైతే మనం ఆలోచన చేస్తే ఈ దినాల్లో మనము 30 దెబ్బలు దక్కర్లేదు, మనకి 10 దెబ్బల్లో మనం కావచ్చు మనకున్న పరిస్థితులను బట్టి. 30 కొరడాలతో దెబ్బలు తిన్న తర్వాత దేవుడు రక్తమంతా కారిపోతుంటే దేవుడు సిలువను హీ వాస్ టు అకంప్లిష్. దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి కాబట్టి దేవుడు వాటిని కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా దేవుడు ఈ యొక్క ట్రయల్ అంతట్లో హీ నెవర్ మర్మర్డ్. సనువుకుంటూ గొనుకుంటూ నేను మోయలేకపోయాను, నేను ఎవరైనా సహాయం చేస్తారని హీ నెవర్ మెన్షన్. హీ నెవర్ ఎవరిని కూడా సహాయం చేయండి అని అడగలేదు దేవుడు. ఆ యొక్క పరిస్థితిలో కూడా దేవుడు తన యొక్క పనిని చేశారు. ఎవరిని కూడా తన మర్సీ కొరకు కనికరం కొరకు అడగలేదు. దయచేసి నా గురించి కనికరం చూపెట్టండి, నా పైన ఒకవేళ సైనికులు కొడుతూ ఉంటే హీ నెవర్ మెన్షన్ దట్ వన్. బికాస్ నీ కొరకు నా కొరకు దేవుడు ఆ శ్రమ అనుభవించాలి కాబట్టి దేవుడు ఆ విధంగా చేసింది. యెషయా ప్రవక్త రాస్తాడు, వదకు తేబడిన గొర్రెపిల్ల రీతిగా దేవుడు నోరు తెరవలేదు. ఎందుకొరకు అంటే ప్రాఫెసీ హ్యాస్ టు ఫుల్ఫిల్. దేవుడు ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చాలి. అదేవిధంగా చూస్తే దేవుడు యేసుక్రీస్తు దేవుడు ద సేవియర్ సబ్మిషన్ టు ద ఫాదర్స్ విల్, తండ్రి చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. ఈ సమయంలో కూడా ఆ సమయంలో కూడా హీ వాజ్ థర్స్టీ. దట్ టైమ్ హీ వాజ్ ఆస్కింగ్ గాడ్, దేవా నాకు దాహం వేస్తుందని. దేవుడు యెహోవా దేవుడు, చిత్తంలో ఉన్న దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఈ లోకం పుట్టక మునిపే యేసుక్రీస్తు దేవుడు యెహోవా దగ్గర ఉన్నాడు. మనం పాత నిబంధనలో చూస్తే ఇశ్రాయేలులకు బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు. దట్ టైమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద యెహోవా దేవుడు. అదే దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. ఇటువంటి టైంలో దేవుడు హీ కెన్ డూ ద మిరకల్. దట్ టైమ్ హీ ఈజ్ ద థర్స్టీ. ద మిరకల్ ఒక నిమిషంలో దేవుడు మిరకల్ చేసి తన దాహాన్ని తీసుకోవచ్చు. వాట్ ఈస్ ద రియల్ థర్స్టీ ఆఫ్ గాడ్? ఎందుకు చెప్తున్నాడంటే హీ హ్యాస్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీ. తర్వాత యేసుక్రీస్తు దేవుడు ఎక్కడ తన పర్సనల్ నెవర్ పర్ఫార్మ్ ద మిరకల్ అంటే తన బెనిఫిట్ కొరకు ఏ ఒక్కరోజు మిరకల్ చేయలేదు. ఈ నెవర్ మిరకల్. ఎక్కడ సువార్తలో కూడా బైబిల్లో కూడా రాయలేదు తన సొంత శక్తి కొరకు దేవుడు మిరకల్ చేశాడని. ప్రతి వారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మిరకల్ చేశాడు. అయితే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము, పరలోక ప్రార్థన. దేవా పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తం భూమి నెరవేరును గాక. ఎంతవరకు మనం నెరవేరుస్తుంటున్నాం దేవుని చిత్తాన్ని? యేసుక్రీస్తు సిలువలో కూడా తన యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క విల్ను హీ వాజ్ ఫుల్ఫిల్లింగ్ 100%. నా జీవితంలో ఎంతవరకు మనం చేయగలం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే, దేవుడు హీ వాజ్ డిజర్వ్ టు గెట్ ద కప్ ఆఫ్ వాటర్ దట్ టైమ్. ఎందుకంటే దేవుడు పాపం చేయని మనిషి. హీ వాజ్ డిజర్వ్ దట్ టైమ్. బట్ దేవుడు తన దాహాన్ని తీర్చుకోలేదు. తన దాహాన్ని, మన యొక్క ర్యాత్, మనకున్న వ్యసనాలను, సహనాలను తన పైన దేవుడు మోసుకున్నాడు. కాబట్టి దేవునికి దాహం ఇంకా తీరలేదు. అయితే ఈ లోకంలో
క్రైస్తవులుగా ఉంటుండగా నీవు నేను ఒకసారి ఆలోచన చేయాలి, నిజంగా ఏ రకమైన దాహం మనలో ఉంది. ఈ లోకంలో చూసి ఒక వర్డ్ ఏమందంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద యూనివర్సల్ నీడ్, విశ్వానికి దేవుని ఆసక్తి ఎంతో ఉంది. ఒకవేళ ఈ లోకంలో చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక దాని గురించి, దాహం గురించి పరిగెత్తుతుంటుంది లోకం. ప్రతి ఒక్కరు మనిషి తనకున్న ఆ కోరికలను బట్టి డబ్బు కొరకు పరిగెత్తుతున్నారు దాహంతో. మనిషి లోకంలో ఉన్నప్పుడు తనకు కావలసిన హాలను బట్టి ఈ లోకంలో ముందుకు వెళ్తుంటున్నాడు. అదేవిధంగా తనకున్న ప్లెజర్స్ని బట్టి హీ వాజ్ రషింగ్ టువర్డ్ ద థర్స్ట్. దెన్ లోకము ద సర్చింగ్ ఫర్ ద విజ్డమ్. అదేవిధంగా ద సైన్స్, ద రీసెర్చింగ్ ఫర్ ద న్యూ థింగ్స్ అండ్ ద టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద మోడర్న్ టెక్నాలజీస్. That the evangelicals they are looking for the denominations and the religion looking for the rituals. ఒకవేళ నీవు నేను ఏ కేటగిరీలో ఉన్నాము? we are in a which thirst. యేసుక్రీస్తు నిజమైన దాహం తీర్చడానికి లోకంలో వచ్చాడు. తను ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు శిలువ పైన ఆ యొక్క మాట పలుకుతుంటున్నాడు. తర్వాత సొలొమోను మహారాజు అంటున్నాడు, భూమి కింద ఉన్నవన్నీ సమస్తము వ్యర్థము అని. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరకు వస్తే తన జీవజలాలు ఇస్తానంటున్నాడు. బిఫోర్ వి కన్క్లూడ్ అండ్ వాట్ ఈస్ ద స్పిరిచువల్ లెసన్ టుడే, అంటే ఆత్మీయ దాహం ఏంటిది, ఎందుకు యేసుక్రీస్తు పలికాడు? ఒకవేళ మనము సువార్తలో ధనవంతుడి యొక్క కథ చూస్తే, ధనవంతుడు చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో ఉండి అంగలాడుతుంటున్నాడు. అబ్రహాం, తండ్రి అయిన అబ్రహాము, దేవా ఒక్క చిటికెటి బొట్టు నీళ్ళు ఇవ్వమని అడుగుతుంటున్నాడు. ఎందుకు? తన దాహం తీర్చుకోవాలని. తను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశించాడు, ఎన్నో సుఖంగా బతికాడు. కానీ చనిపోయినాక హీ వాంట్ ద థర్స్ట్. చిటికెటి నీళ్ళు, మనుషు నదిలో చిటికెటి నీళ్ళు ఎంతో అంత తృప్తినియొచ్చు. ధనవంతుడు అడుగుతుంటున్నాడు ఒక చిటికెటి నీళ్ళు కొరకు. నీవు ఒకవేళ అదే స్థితిలో మనం ఉంటే, దేవుడు దట్ ఈస్ నాట్ ద టైం. ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. తర్వాత సువార్తల్లో ఒక పాఠం చూస్తే సమరయ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చింది. దేవుడు అప్పుడు అంటున్నాడు, అమ్మ నాకు నీళ్ళు ఇవ్వమని. సమరయ స్త్రీ అంటుంది, తను అక్కడ వచ్చిన తర్వాత నిజమైన జీవజలాలు యేసుక్రీస్తు ద్వారా గ్రహించింది సమరయ స్త్రీ. దెన్ షీ రిఫ్రెష్ హర్ హార్ట్. తన యొక్క ఆత్మీయ దాహాన్ని దేవుని దగ్గర తీసుకుంటున్నది. దేవుడు దాహం అంటే రియల్ మీనింగ్ దేవుని యొక్క ప్రేమ. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువలో చూపిన ప్రేమ. యేసుక్రీస్తు అంటున్నాడు ప్రకటనలో, నేను తలుపు వద్ద ఉండి తట్టుచుంటున్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీసేట వాళ్ళు వచ్చి నేను వారితో భోజనం. ఇట్స్ నాట్ ఎ రియల్ భోజనం, ఇట్స్ నాట్ ఎ రియల్ సపోర్ట్. దేవుని వచ్చి కూర్చొని దేవుడు భోజనం చేసి అంటున్నాడు. బట్ ద కమ్యూనియన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. యేసుక్రీస్తు దగ్గర ఉన్నప్పుడు మన ప్రతి వారము, ప్రతి నెలలో ఒకసారి కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు ఎంతవరకు నువ్వు నేను కమ్యూనియన్ తీసుకున్నప్పుడు నిజంగా దేవుడు నా కొరకు చనిపోయాడని ఆయన శ్రమను తలంచుకుంటూ తీసుకుంటున్నామా, అలవాటుపూర్వకంగా తీసుకుంటున్నామా? దేవుడు అంటాడు, తలుపున దేవుని తట్టుచుంటున్నానని. దేవుని ప్రతి సఫర్ గాడ్ వాంట్ టు సఫర్ విత్ యూ. నిజంగా నువ్వు దేవుని తలుపు తీస్తే దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చి దేవుడు తన యొక్క దాహాన్ని తీర్చంటాడు. చివరిగా మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన యొక్క లోక మర్యాదల ప్రకారము, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న జాబ్లను బట్టి, మనకున్న కుటుంబాలను బట్టి, మనకున్న హానలను బట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ద డిఫరెంట్ థర్స్ట్. యేసుక్రీస్తు చివరిగా అంటున్నాడు, నీకున్న దాహాన్ని జస్ట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ సెల్వ్స్ ఇస్ ద టైం. ఒకవేళ అలవాటు పూర్వకంగా వచ్చి దేవుని వాక్యము ఒక 3 గంటలు అందరితో క్రైస్తవులతో కలిపి పోవడం మంచిది. కానీ ఒకవేళ దెర్ ఈస్ నో రియల్ చేంజ్ ఇన్ ద లైఫ్, ఒకవేళ ఇటువంటి
గుడ్ ఫ్రైడే చేసుకోకుండానే మీరు ఒకవేళ మీలో నిజమైన చేంజెస్ లేకుంటే. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, దెర్ ఈస్ అ బిలీవర్, దెర్ ఈస్ అ 365 days Lent, నాట్ ఫర్ 40 days. మన జీవితాలు ప్రతిరోజు 365 days షుడ్ బి లైక్ ఏ లెంట్ డేస్. మనం చాలా మటుకు అంటే 40 days ఎంతో హోలీగా ఉంటాం. గాడ్ వాంట్స్ 365 days. He wants everyone have to be holy, not only 40 days. బిలీవర్గా మనం పరీక్షించుకుందాము. తర్వాత ఒకవేళ రిచువల్గా ఒకవేళ గుడ్ ఫ్రైడే చేస్తే ఈరోజు అడుగుదాం దేవాన్ని దాహం తీర్చలేకపోతున్నా, ఒకవేళ అలవాటు ప్రకారము తర్వాత మత ఆచారాల ప్రకారము ఒకవేళ గుడ్ ఫ్రైడే చేస్తుంటున్నాను కానీ నీ దాహం తీర్చలేకపోతున్నాను, దయతో క్షమించమని. దాని చివరిగా దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఆలనాడు యేసుక్రీస్తు దాహమైనప్పుడు చేదు చిరకను సైనికుడు అప్పగించాడు, నోటికి తగిలించాడు. దేవునికి నువ్వు అదే చేదు చిరకని ఇవ్వాలా లేకుంటే కప్ ఆఫ్ వాటర్ ఇస్తావు? దేవుడు అంటాడు, నా పేరు మీద ఎవరికైనా ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తే మంచిది. నిజంగా చేదు చిరకని ఇస్తుంటున్నామా? మన జీవితాల్లో ఒక మంచి గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తుంటున్నామా? దేవుని యొక్క దాహం ఏంటి? దేవుడు నీ నుంచి నా నుంచి తన యొక్క ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరము అడుగుదాము. దేవునిచ్చే నూతన కింగ్డంలో దావీదు మహారాజు అంటాడు, దేవా దుక్కునీటి వాకుల కొరకు ఆశపడుచున్నట్టు నా ప్రాణం ఆశపడుచున్నది. నిజంగా అలాంటి తృష్ణ కలిగి ప్రతి ఒక్కరము ఈ యొక్క గుడ్ ఫ్రైడే నుంచి బయటికి వెళ్దాం. నువ్వు ఎప్పుడు దేవుని యొక్క దాహాన్ని తీర్చగలవంటే మన జీవితాలు వెన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్, దెన్ దేవుని యొక్క దాహాన్ని మనం తీర్చగలము. ప్రతి ఒక్కరము దేవుడు మనకి ఇచ్చిన యొక్క మంచి సమయము, అందరం విశ్వాసంగా బలపడుతుంటున్నాము సంఘంలో. తర్వాత ప్రతి దినదినము దేవుని ఎదుగుతుండగా మరి ఒకసారి పరీక్షించుకోవాల్సిన సమయం మనల్ని ఎంతవరకు మనము మన యొక్క దాహం ఏ విధంగా ఉంది, తర్వాత ఏ రకమైన దాహం మనం తీరుస్తున్నాం, లోకానుసారమైన దాహమా తర్వాత ఆత్మీయానుసారమైన దాహమా? దేవుని యొక్క కొద్ది వాక్యం దీవించుగాక.